తరచుగా చూస్తున్నాం. విజయవాడకు భారీ వర్ష సూచన ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. ఇవాళ రాత్రి నుంచి అతి భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటు మోండా తుఫాన్ ఏదైతే ఉందో దాని ప్రభావంకి అయితే ఇటు విజయవాడకంతా కూడా భారీగా అలర్ట్ చేస్తూ ఉన్నారు. మోండా తుఫాన్ నేపథ్యంలో ముందస్తుగానే ఇటు అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రేపు ఒక్కరోజే దాదాపు 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లుగా కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే ప్రజలంతా కూడా ఎవరు ఇళ్ల నుంచి బయటకు రావద్దు, అత్యవసరమైతేనే బయటకు రావాలి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. మరొక వైపు తీవ్రత ఎక్కువగా ఉంటే షాపులు కూడా మూసివేయాలి అంటూ కూడా సూచనలు చేస్తున్నారు. ఏవైతే ఎమర్జెన్సీగా ఉంటాయో మెడికల్ షాపులు, కూరగాయల దుకాణాలు, పాల విక్రయ దుకాణాలు తెరుచుకోవచ్చు అంటూ కూడా ఇప్పటికే విఎంసీ అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ విఎంసీ ప్రధాన కార్యాలయంలో వర్షాలకు సంబంధించి ఎమర్జెన్సీగా ఏమైనా ఉంటే వాటన్నిటికీ కూడా కంట్రోల్ రూమ్లను కూడా ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన నెంబర్స్ని కూడా ఇక్కడ ఇవ్వడం కూడా జరిగింది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నెంబర్ చూసుకుంటే ఇటు 9154970454కి కాల్ చేయాలి అంటూ కూడా ఇప్పటికే నెంబర్స్ని కూడా ఇటు అధికారులు ఏర్పాటు చేశారు. మరొక వైపు విఎంసీ కంట్రోల్ రూమ్ నెంబర్లు చూసుకుంటే 08662424172 అలాగే 08662422515 ఈ నెంబర్స్కి కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరు ఇళ్ల నుంచి బయటకు రావద్దు. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే కంట్రోల్ రూమ్స్కి కాల్ చేసి మీరు బయటకు రావాలి అంటూ కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. మోండా తుఫాన్ కారణంగా కూడా పలు విమానాలను కూడా రద్దు చేశారు అధికారులు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి దాదాపు 8 సర్వీసులను ఇప్పటికే ఎయిర్ ఇండియా రద్దు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి ఇటు వైజాగ్లో ఏదైతే సముద్రం వెంబడి తీర ప్రాంతానికి కూడా ఇటు రాత్రి వరకు ఇటు వెంబడించే అవకాశం ఉండడంతో రేపు సాయంత్రానికి ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు తుఫాన్ ప్రభావం విజయవాడకి కూడా ఉంది అంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముందుగానే ఇటు ఆటోలలో కూడా దానికి సంబంధించిన అలర్ట్స్ ని జారీ చేస్తూ ఉన్నారు అధికారులు. ప్రజలెవరూ బయటికి రావద్దు అంటూ కూడా ఆటోలలో మైక్ సైరన్ ను కూడా మోగిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే రేపు దీనికి సంబంధించి తీవ్రంగా వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో స్కూళ్ళకి కూడా సెలవులు ప్రకటించారు. ఇటు అత్యవసరమైతేనే ప్రజలు బయటికి రావాలి. మరింత ఎక్కువగా తీవ్రత దీని ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటే వర్షాలు ఇంకా అతి భారీగా పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా షాపులు తెరవద్దు, ఎమర్జెన్సీగా ఉన్న షాపులు మాత్రమే తెరవాలి అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా ఇటు పాల షాపులు కానివచ్చు, కూరగాయలు అలాగే మెడికల్ షాప్స్ వీటికి మాత్రమే మినహాయింపు ఉంటుంది అంటూ కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. హెచ్చరిక: మోండా తుఫాను 28వ తేదీన కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. గ్రామ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవలసిందిగా తెలియజేయడమైనది. మోండా తుఫాను హెచ్చరిక. మోండా తుఫాను హెచ్చరిక. మోండా తుఫాను 28వ తేదీన కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. గ్రామ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవలసిందిగా తెలియజేయడమైనది. మోండా తుఫాను హెచ్చరిక. ప్రతిగా విజయవాడకైతే భారీ వర్ష సూచన ఉంది అంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేస్తూ ఉన్నారు. దీని ప్రభావం రేపటి వరకు కూడా ఉండబోతుంది. అతి భారీగా వర్షాలు కురుస్తాయి కాబట్టి ప్రజలెవరూ బయటకి రావద్దు, అత్యవసరమైతేనే బయటికి రావాలి అంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో విజయవాడలో ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, తుఫాన్ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అనేది మరింత సమాచారాన్ని అందించేందుకు మా ప్రతినిధి శివ మనకి అందుబాటులో ఉన్నారు. శివ, మనం చూస్తున్నాం ఇటు ఏదైతే విశాఖ నగర తీర ప్రాంతానికి మోండా తుఫాన్ ఉందో దాని ప్రభావం ఇటు విజయవాడలో కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఓవరాల్ గా అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ప్రెసెంట్ అక్కడ వర్షానికి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? మొత్తం నుంచి మోండా తుఫాన్ ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా విస్తారంగా కనిపిస్తా ఉంది. దాదాపుగా ఆంధ్రప్రదేశ్ 26 జిల్లాలకు సంబంధించి 18 జిల్లాల్లో విస్తారంగా కూడా ఈ వర్షం నమోదయ్యే అవకాశం ఉంది. రేపు సాయంకాలంగానే ఎల్లుండి ఉదయాన్నే దాటే అవకాశం. తీరం దాటిన తర్వాత కూడా భారీ ఎదురుగాలు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ అప్రమత్తం చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. దాదాపుగా 17 జిల్లాలకి ప్రత్యేక అధికారులు అలాగే 17 జిల్లాలకి రాష్ట్ర ప్రభుత్వం నిధులను కూడా కేటాయించిన పరిస్థితి కనిపించింది.
మరొక వైపు తుఫాను ప్రభావం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా అప్రమత్తంగా అయింది. సీఎం చంద్రబాబు సైతం కూడా తుఫాను పై పూర్తి స్థాయిలో అప్రమత్తంగా వ్యవహరిస్తూ అధికారులని ప్రజాప్రతినిధులని పూర్తి స్థాయిలో అలర్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం కూడా ఆంధ్రప్రదేశ్ లో తుఫానుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సీఎం చంద్రబాబు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. ముఖ్యంగా విశాఖపట్నం, శ్రీకాకుళం, ఏలూరు, కాకినాడ, మచిలీపట్నం, బాపట్ల, నెల్లూరు, ప్రకాశం జిల్లాకి భారీ నుంచి అతి భారీ స్థాయిలో కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజలు అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు ఈ తుఫాను ప్రభావంతో కూడా విజయవాడకి భారీ స్థాయిలో రేపు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ కొద్దిసేపటి హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో విజయవాడ కలెక్టర్ కార్యాలయం, మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు. గతంలో వచ్చిన బుడమేరు వరదను దృష్టిలో పెట్టుకొని ఈసారి అటువంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకు అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇటువంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. విజయవాడకు సంబంధించి 6 నియోజకవర్గాలతో పాటుగా విజయవాడ సిటీలో మొత్తం 7 చోట్ల కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొకవైపు 4 ఎన్డీఆర్ఎఫ్ టీంలను సిద్ధం చేశారు. అలాగే విజయవాడ ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి 20 మండలాల్లో కూడా ప్రత్యేకంగా అధికారులని ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క ఇన్ఛార్జి నియమించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నారు. విజయవాడ నగరానికి సంబంధించి అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా బయటికి రావద్దంటూ విజయవాడ కమిషనర్ అధికారులు ప్రజలను కోరుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం ఓకే, థ్యాంక్ యూ శివ. సో మొత్తానికి చూసుకోవచ్చు, విజయవాడలో ఇటు భారీగా వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే అధికారులంతా కూడా అలర్ట్ని చేసిన పరిస్థితి కనిపిస్తోంది. గతంలో ఎప్పుడైతే వర్షాలు పడ్డాయో అటువంటి పరిస్థితులు మళ్ళీ రాకుండా ఉండేందుకు ముందస్తుగానే అధికారులంతా అలర్ట్గా ఉండాలి అంటూ ఇటు ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రజలు ఎవరు కూడా బయటికి రావద్దు. రేపు దీని ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో గతంలో ఎప్పుడైతే వర్షాలు పడ్డాయో దానికి సంబంధించి అప్పుడు ఎటువంటి ఇబ్బందులు పడ్డామో వాటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని అవి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేందుకు ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. ఇప్పటికే ఈ తుఫాన్ ఎఫెక్ట్ విజయవాడకి ఉన్న నేపథ్యంలో గన్నవరం ఎయిర్పోర్ట్ లో దాదాపు 8 సర్వీసులను అయితే ఎయిర్లైన్స్ రద్దు చేస్తుంది. ఇండిగో విమాన సంస్థ దీనికి సంబంధించి కూడా ఒక ప్రకటన అయితే విడుదల చేస్తుంది. రేపు వర్షాలు అతి భారీగా పడే అవకాశం ఉన్నందున ఎక్కువగా పడితే షాపులను కూడా ఓపెన్ చేయొద్దు, అత్యవసరమైన షాపులను మాత్రమే తెరవాలి అంటూ కూడా వాటికి మినహాయింపును కూడా ఇచ్చారు. రేపు ఒక్కరోజే దాదాపు 16 సెంటీమీటర్ల మేర వర్షపాతం అయితే ఉండొచ్చు అంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇటు కాలేజీలకు వెళ్లే వాళ్ళు అలాగే పనులకు వెళ్లే వారు కూడా అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. రోడ్లపైన ఎవరు ఉండొద్దు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఎవరైతే నివాసం ఉంటారో వాళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు వహిస్తూ ఉండాలి. అలాగే రోడ్లపై వచ్చే వాహనాలు కూడా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా, అంటే వర్షాలు కురుస్తున్నప్పుడు అక్కడెక్కడ గుంతలు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి అదే గుంతల్లో నీరు కూడా నిలిచిపోకుండా ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటూ ఉంది. సో మొత్తానికి ఈ మోందా తుఫాన్ ఏదైతే ఉందో దీని ప్రభావం ఇటు విశాఖలోని అలాగే ఉత్తర కోస్తా జిల్లాల్లోకి కూడా ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇటు ముందుగానే విజయవాడలో ఉన్న ప్రజలంతా కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు అధికారులు. ప్రధానంగా చూసుకుంటే ఇది కాకినాడ అలాగే అమలాపురం, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లా అలాగే తూర్పు గోదావరి జిల్లా ప్రాంతాల్లో కూడా దీని ప్రభావం ఉన్న నేపథ్యంలో ఇటు కృష్ణా జిల్లాకి కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రేపు దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కేవలం పలు షాపులకి మాత్రమే మినహాయింపు ఇచ్చారు. అత్యవసరంగా ఉన్న ఆ షాపులు ఏవైతే పాలు కానివచ్చు, మెడికల్ ఎమర్జెన్సీగా ఉంటాయో కూరగాయలు, వీటికి మాత్రమే షాపులు ఓపెన్ చేసుకోవాలి. అతి భారీగా వర్షాలు పడితే మాత్రం షాపులన్నింటినీ కూడా క్లోజ్ చేసుకోవాలి అంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు కాలేజీలకు వెళ్లే విద్యార్థులు కానివచ్చు, స్కూల్కి వెళ్లే విద్యార్థులు అన్నిటికీ కూడా ఇప్పటికే అధికారులు సెలవులను ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు గన్నవరం విమానాశ్రయానికి ఏవైతే విజయవాడ మీదుగా కొన్ని ఫ్లైట్స్ వెళ్తూ ఉంటాయో వాటిని కూడా రద్దు చేస్తుంది ఎయిర్ ఇండియా. మొంతా తుఫాను హెచ్చరిక, మొంతా తుఫాను హెచ్చరిక. మొంతా తుఫాను 28వ తేదీన కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. గ్రామ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవలసిందిగా తెలియజేయడమైనది. మొంతా తుఫాను హెచ్చరిక, మొంతా తుఫాను హెచ్చరిక. మొంతా తుఫాను 28వ తేదీన కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. గ్రామ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి
తగిన జాగ్రత్తలు తీసుకోవలసిందిగా తెలియజేయడమైనది. మోంతా తుఫాను హెచ్చరిక.